హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్రస్ వరల్డ్. ఈరోజు వచ్చేసి నేను మ్యాంగో పికిల్ అంటే ఆవకాయ పచ్చడి లేక మామిడికాయ పచ్చడి రెసిపీ చెప్పబోతున్నాను చాలా ఈజీగా. సో ఒక గిన్నెలో ఆవాలు ఒక 2 కప్పు, ఒక హాఫ్ కప్పు జీలకర్ర, ఒక హాఫ్ కప్పు మెంతులు వేసుకున్నానండి. వీటిని బాగా వేయించుకున్నాను. నేను వేసుకున్న కాయలకి ఇది సరిపోతుంది. సో ఇక్కడ కొంచెం బాగా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది, పచ్చడి కదా, నిల్వ ఉండే పచ్చడి కదా సంవత్సరానికి. సో అందులో కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర వేసాను, కొంచెం మరింతనే వేసాను. తర్వాత మామిడికాయలని బాగా కడిగి తూడ్చి అస్సలు నీళ్ళు లేకుండా చూసుకొని బాగా తుడుచుకోవాలండి. తుడుచుకొని నేను ఇక్కడ కట్ చేయడానికి ఇవ్వలేదు, ఇంట్లో నేనే కట్ చేసుకున్నాను, కొన్ని ఉన్నాయని. సో ఇట్లా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని అస్సలు తడి లేకుండా చూసుకోవాలండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పచ్చడి ఎవరైనా వేసుకోవచ్చు. నేను వేసి 2 వీక్స్ అయినాక వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఒకవేళ పచ్చడి పాడవుతుందో ఎట్లనో అని చూద్దామని చెప్పేసి నేను ఇప్పుడు బయటనే పెట్టి ఉంచాను. చాలా బాగుంది, అస్సలు ఇంత కూడా పాడగాలేదు, అందుకోసమే వీడియో షేర్ చేస్తున్నాను. సో ముక్కలు కట్ చేసినాక అందులో కొంచెం కారం ఇంకా ఉప్పు ఇంకా పసుపు వేసి పెట్టాను. అది కొంచెం వేసి పెట్టిన తర్వాత ఇక్కడ మిక్సీకి పట్టేసాం కదా మనం ఆవాలు జీలకర్ర అని, దాన్ని కలిపేసాను. దాని తర్వాత ఇక్కడ పోపు వేసి పెట్టాను కదా, అది వేస్తున్నాను. ఇది నిలువ ఉండే పచ్చడి కదా, ఇందులోకి వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా వేస్తున్నాను. వేడి చేసిన ఆయిల్ కంప్లీట్గా చల్లార్చినాక ఇందులో కలుపుకోవాలండి. ఆయిల్ తక్కువ పడితే చూసుకొని వేసుకోవాలండి, మనకి అందరిగా తెలిసిపోతుంది. ఇది పెద్ద బ్రహ్మ విద్యం కాదు, పెద్దవాళ్ళే చేయాలని ఏం లేదు. అంటే కొంచెం అత్తగారే చేయాలి, అమ్మగారే చేయాలి, ఏజ్డ్ వాళ్ళే చేస్తారనేది ఏం లేదు, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే నేను తడి చేత్తో ముట్టడం అట్లా ఉండదు, అంతే. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ చూడండి, రెసిపీ అయిపోయింది, లాస్ట్ ఇట్లా ఉంది. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.